YouTube channel. Please subscribe my YouTube channel for latest videos. Hi viewers, ఈ రోజు తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సబ్జా గింజలు. సబ్జా గింజల వలన మనకు అసలు లాభమా నష్టమా తెలుసుకుందామా వ్యూవర్స్. సబ్జా గింజలను తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని వైద్యులు చెప్తూ ఉన్నారు. అవేంటో తెలుసుకుందామా. అయితే సబ్జా గింజలను ఏ విధంగా తీసుకోవాలి అంటే, గ్లాస్ నీటిలో టేబుల్ స్పూన్ సబ్జా గింజలను వేసి నిమ్మరసం కలిపి తాగితే అప్పుడు ఈ సబ్జా గింజల యొక్క ప్రయోజనాలు మనం పొందవచ్చును. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా. అయితే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. సో వ్యూవర్స్, మనం ఎండాకాలంలో ఉన్నాం కాబట్టి సబ్జా గింజలను కంపల్సరీగా తీసుకుందాం. దీనివల్ల మన బాడీలోని వేడిని చాలా వరకు తగ్గిస్తుంది. అదే విధంగా జీవక్రియను మెరుగుపరిచి మధుమేహాన్ని తగ్గిస్తుంది. అలాగే అజీర్తి, కొవ్వు, అధిక బరువును ఇది నివారిస్తుంది. సో ఎవరైనా వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ సబ్జా గింజలను ట్రై చేసుకోవచ్చు. సో అటు ఇటు వ్యాయామం చేయని వాళ్ళు కూడా ఈ సబ్జా గింజలను రోజు నిమ్మరసంతో కలిపి తాగేసి వాళ్ళ బరువును తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఈ సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీర కాంతి మెరుగుపడుతుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నిమ్మరసంతో ఈ సబ్జా గింజలను తీసుకున్న మనకు ఎంతో మంచి ప్రయోజనాలు ఉంటాయి. మన శరీరంలోని మలినాలను ఇది తొలగిస్తాయి. సో వ్యూవర్స్, సబ్జా గింజల గురించి తెలిసింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.